షరియత్లో 3 రకాలుగా సహనం ఉంటుంది. మొట్టమొదటిది అస్సబరు అలా తాతిల్లా, 2 అస్సబరు అన్ మోసియతిల్లా, 3 అస్సబరు అలా అహ్దరిల్లా. 3 రకాలుగా సబర్ ఉంటుంది. మొట్టమొదటిది అస్సబరు అలా తాతిల్లా. అర్థం ఏమిటి? మనము ప్రతి మంచి పని చేయడానికి మనకు సబర్ సహనం అనేది అవసరమవుతుంది. అదేంటండి, మంచి పని చేయడానికి సహనం కావాలా అంటే ఖచ్చితంగా కావాలి సోదరులారా. ఒక చిన్న ఉదాహరణ, చలికాలం. ఈ చలికాలంలో ప్రొద్దున్నే 5 గంటలకి మన మెత్తటి పక్కల మీద నుంచి లేచి చల్లటి నీటితో వుజూ చేసుకొని చలిలో బయలుదేరి నమాజ్ కోసం మస్జిద్కు రావాలి. ఇలా చేయాలి అంటే మీకు కావాల్సింది సబర్, సహనం. సహనం ఉంటేనే మీరు ఈ పనులన్నీ కూడా చేయగలరు. సహనం లేకపోతే మీరు పుణ్యం సంపాదించలేరు. మరొక ఉదాహరణ, మీరు షాప్లో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, మీ ముందు కస్టమర్లు వచ్చి వ్యాపారం చేస్తూ ఉన్నారు, కానీ నమాజ్ టైం అయిపోయింది, అజాన్ అయిపోయింది, ఇఖామత్కి ఇంకా 5 నిమిషాలే ఉంది. మీరేం చేయాలి? సహనవంతులు అయితే నా ముకద్దర్, నా విధి వ్రాతలో వ్రాసి ఉన్నది నాకు ఎలాగైనా వస్తుంది అని సహనం వహించి మీరు నమాజ్కి రావాలి. అల్లాహు అక్బర్. మీరు ఏ పుణ్యకార్యం చేయాలి అన్నా దానికి కావాల్సింది సహనం, సబ్ర్. అల్లాహు అక్బర్. మరి ఎప్పుడైనా మనం పరిశీలన చేసామా మనం చేసేటటువంటి పుణ్యకార్యాలు ఎందుకు చేయలేకపోతున్నామని? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వస్తయీను బిస్సబరి వస్సలాహ్ వ ఇన్నల్లాహ లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషీన్. వస్తయీను బిస్సబరి వస్సలాహ్. మీరు సహనం ద్వారా, నమాజ్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. చూడండి, ఇక్కడ కూడా ముందు ఏం చెప్పబడింది? బిస్సబరి. సబర్ అనేది ముందుగా తెలపడం జరిగింది. మనం నమాజ్ చేయాలి అంటే దానికంటే ముందు సహనం కావాలి మనకు. ఈ నమాజు సహనము ఎలాంటి విషయాలు అంటే ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోయినటువంటి విషయాలు. సృష్టికర్త అయిన అల్లాహ్ అందుకే ఖురాన్ గ్రంథంలో సహనం గురించి, సబర్ గురించి దాదాపుగా 100కు పైగా సార్లు ప్రస్తావన చేశాడు. మరి అల్లాహ్ అంటున్నాడు, సహనం ద్వారా, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయం అర్థించండి. ఇది సులువైన పని కాదు, చాలా కష్టమైన పని అంటున్నాడు అల్లాహ్. కానీ ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి చాలా సులువైనటువంటి పని. చూసారా, ఇది కష్టమైన పనే, సహనము మరియు నమాజ్, ఈ 2 విషయాలు. కానీ అల్లాహ్కు భయపడే వారికి చాలా సులువైనటువంటిది. ఇప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడైనా నమాజు చేయటం లేదు, పుణ్యకార్యాలు చేయలేకపోతున్నాము అంటే మొట్టమొదటిది మన దగ్గర సహనం లేదు. రెండో విషయం, అల్లాహ్ పట్ల భయం లేదు, అందుకే మనం నమాజ్కి రాలేకపోతున్నాం. జుమా రోజు ఖతీబ్ ఎవరైతే ఉన్నారో మెంబర్ ఎక్కక ముందు నమాజ్కి రావాలి అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఎంతమంది వచ్చారు? ఈరోజు ఫజర్ నమాజ్ ఎంతమందిది జమాత్తో అయ్యింది మస్జిద్లో? 1 2 3 4 5 అయిపోయింది. మనం పుణ్యకార్యాలు చేయలేకపోతున్నామంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మన దగ్గర సహనం, సబర్ అనేది లేదు, అల్లాహ్ పట్ల భయభక్తులు అనేవి లేవు. అల్లాహ్. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వస్సలాతు నూర్. నమాజ్ అనేది నూర్, కాంతితో పోల్చడం జరిగింది. మరియు వస్సబరు దియా, సబర్ అనేది వెలుగుతో పోల్చడం జరిగింది. అల్లాహు అక్బర్. నమాజ్ అనేది నూర్ అయితే సబర్ అనేది కాంతి, వెలుగు. కాబట్టి మన జీవితంలో మనము పుణ్యకార్యాలు చేయలేకపోతున్నాము అంటే దాని అర్థము మన దగ్గర సహనం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.